శుభోదయం పిల్లలు. ఈరోజు మనం 3వ తరగతి తెలుగు వాచకంలో కుందేళ్ల తెలివి గురించి తెలుసుకుందాం. అందరూ 35వ పేజీ తెరవండి. పూర్వం వింధ్య పర్వత శ్రేణుల్లో ఉన్న అడవిలో ఓ కుందేళ్ల జంట నివసిస్తూ ఉండేది. ఆ జంట గంతులేస్తూ ఉంటే అడవిలోని జంతువులకు ముద్దొస్తూ ఉండేది. మగ కుందేలు పేరు సుబుద్ధి, ఆడకుందేలు పేరు సుమతి. అడవిని ఆనుకొని ఉన్న చిన్న కొండ గుహలో వీటి కాపురం. ఈ జంటకు 3 పిల్ల కుందేళ్లు పుట్టాయి. వాటికి లంబు, జంబు, డుంబు అని ముద్దుగా పేర్లు పెట్టుకున్నాయి. అవి రోజురోజుకు పెద్దవవుతూ అడవి అంతా పరిగెడుతూ హాయిగా ఉన్నాయి. గుహకి దగ్గరలోనే ఒక పెద్ద మర్రి చెట్టు మీద ద్రోహబుద్ధి అనే కొండ చిలువ ఉంది. ఆ కొండ చిలువ పేరు ద్రోహబుద్ధి. అది ఎలాగైనా కుందేలు కుటుంబంతో స్నేహం చేయాలని చూసింది. కుందేళ్లు ఏమైనా తెలివి తక్కువవా? దాని ఆటలు సాగనివ్వకుండా దూరంగా తిరిగేవి. ఇలా ఉండగా ఓ రోజు హఠాత్తుగా అడవిలో కార్చిచ్చు బయలుదేరింది. హఠాత్తుగా అంటే ఉన్నట్టుండి కార్చిచ్చు బయలుదేరింది. కార్చిచ్చు అంటే చెట్టు తలరు రాసుకొని అడవి అంటుకోవడం అన్నమాట. ఎటు చూసినా మంటలు, పొగలు. కుందేలు కుటుంబం మాత్రం హాయిగా గడ్డి పరకలు మేస్తూ గుహలో కూర్చున్నాయి. ఈలోగా బాబోయ్ రక్షించండి, బాబోయ్ రక్షించండి, మంటల్లో కాలిపోతున్నాను అన్న కేకలు వినపడ్డాయి. మగ కుందేలు గుహ బయటకు వచ్చి చూసింది. మర్రి చెట్టు మీద కొండ చిలువ కేకలు వినిపిస్తున్నాయి. మంటలు ఇంకా దగ్గరకు రాలేదు. అలా అంటేనే కాని కుందేళ్లు బయటకు రావని, కాలిపోతున్నానని కేక వేసింది. తరువాత ఏం జరిగిందో మనం రేపటి తరగతిలో తెలుసుకుందాం.